శ్రీ మహాగణపతి నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురుగీత. శ్రూయతాం శ్రూయతాం శ్రీ గురుగీత, శ్రూయతాం శ్రూయతాం సద్గురుగీత, శ్రూయతాం శ్రూయతాం శ్రీ గురుగీత, శ్రీ గురుగీత, శ్రూయతాం శ్రూయతాం సచ్చిదానంద గీత, సచ్చిదానంద గీత, శ్రీ గురుగీత, శ్రీ గురుగీత, శ్రీ గురుగీత. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః, తస్మై శ్రీ గురవే నమః. గురు సంప్రదాయాలను లోకానికి అందించిన మూల పురుషుడైన ఆ దత్త సద్గురు త్రిమూర్తి స్వరూపుడు కనుక ఆ గురువే బ్రహ్మ, ఆ గురువే విష్ణువు, ఆ గురువే శివుడు. దత్తాత్రేయ సమారంభాం నృసింహాదిక మధ్యమాం సచ్చిదానంద పర్యంతం వందే గురు పరంపరాం. ఆ దత్తస్వామితో మొదలుకొని నరసింహ సరస్వతి మొదలైన అనంత అవతారాల ద్వారా సచ్చిదానంద స్వరూపుడైన మా గురువు గారి దాకా సాగి వస్తున్న గురు పరంపరకు నమస్కారము. హంసాభ్యాం పరివృత్తహార్ధ కమలే శుద్ధే జగత్కారణం విశ్వాకారమనేక దేహ నిలయం స్వచ్ఛందమానందకం సర్వాకారమఖండ చిద్ఘన పూర్ణం హనంతం శుభం ప్రత్యక్షాక్షర విగ్రహం గురువరం ధ్యాయే దిగుం శాశ్వతం, ధ్యాయే దిగుం శాశ్వతం. జగత్తుకు కారణమైన వాడు, విశ్వమే ఆకారం గలవాడు, అనేక దేహాలను ధరించినవాడు, స్వేచ్ఛాధీనుడు, ఆనందరూపి, సర్వకారకుడు, అఖండుడు, చిత్స్వరూప్ పరిపూర్ణుడు, పూర్ణస్వరూపుడు, అనంతమయుడు, శుభప్రదుడు, ప్రత్యక్షమైన అక్షర స్వరూపి, శాశ్వతుడైన శ్రీ గురు. నమామి సద్గురుం శాంతం ప్రత్యక్ష శివరూపిణం శిరసాయోగపీఠస్థం ముక్తికామ్యార్థ సిద్ధయే. ప్రశాంతుడు, ప్రత్యక్ష శివరూపి, యోగపీఠం ముందు ఉన్నవాడు ఆయన సద్గురును మోక్షసిద్ధికే తలవంచి నమస్కరిస్తున్నాను. ప్రాతశిరసి శుక్లాబ్దే ద్వినేత్రం ద్విభుజం గురుం వరాభయకరం శాంతం స్మరేత్ నామపూర్వకం ప్రసన్నవదనాంబోజం సర్వదేవస్వరూపిణం తత్పాదోదకజాం ధారం నిపతంతిం స్వమూర్ధయే. త్రయా సంశాలయేద్యాహం ఆంతరం దైహికం మలం తక్షణాద్విజరో మర్దో జాయతే స్ఫటికోపమా. ప్రతిరోజు నిద్రలేవగానే తలలో తెల్లని సహస్ర పద్మం ఉందని ధ్యానించాలి. ఆ పద్మంలో సద్గురువు కూర్చున్నట్లుగా భావించాలి. ఆయన కళ్ళను, చేతుల్లో వరముద్రను, అభయముద్రను, ప్రశాంతమైన ముఖాన్ని మనోనేత్రంలో స్పష్టంగా చూడాలి. ఆయనలోనే సర్వదేవత రూపాలు కలిసి ఉన్నట్లుగా భావించాలి, దానినే దర్శించాలి. అలా రూపాన్ని చూస్తూ ఆయన పాదాలకు అభిషేకం చేయాలి. స్వచ్ఛమైన అభిషేక జలం తలలోను ప్రవేశిస్తున్నట్లుగా ఆ ప్రవాహం వల్ల బయట మాలిన్యాలు, లోపల మాలిన్యాలు పోతున్నట్లు భావించాలి. ఇది ఒక యోగ ప్రక్రియ. అలా చేసినట్లయితే తక్షణమే మనలోని మాలిన్యాలు తొలగి రజోగుణ తమోగుణం నశించిపోతాయి. స్ఫటిక శిలలాగా స్వచ్ఛమైన సత్యమూర్తిగా సాధకులు తయారవుతారు. అందరూ ప్రతిరోజు నిద్రలేవగానే దీన్ని అభ్యాసం చేయాలి. తితాని దక్షిణే పాదౌ వేదాంతాన్ముఖమాశ్రితాః పీయూషభాజనం హంహో సద్గురో కరణేత్రయో. ఆయన కుడిపాదంలో సర్వతీర్థాలు ఉన్నాయి. తీర్థాలు అంటే పుణ్యక్షేత్రాలు, పుణ్య నదులు. నిజమైన ఆయన పాదమే అన్ని తీర్థాలు. ఇక ఆయన ముఖమే వేదము. ఆ ముఖాన్ని ధ్యానంలో దర్శిస్తే అన్ని వేదాలు పారాయణం చేసిన ఫలితం వస్తుంది. ఆయన కళ్ళు, చేతులు కేవలం అమృతమయాలు. ఆ చూపు వల్ల, ఆ కరస్పర్శ వల్ల యోగామృతం సాధకుల్లోకి ప్రవహిస్తుంది.
ఆపాదమౌలిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నః ప్రణశ్యంతి సిద్ధంచిత మనోరథాః. పాదము మొదలుకొని శిరస్సు వరకు వరుసగా గురువుగారి రూపమును ధ్యానించాలి. దానివల్ల విఘ్నాలు తొలి, కోరికలు సిద్ధిస్తాయి. ఋషయూచుః గుహ్యాద్గుహ్యతరసార గురుగీతా విశేషతః తవ ప్రసాదాచోత్యవ్యం త్వాం సర్వాం బ్రూహి సూతః. ఒకప్పుడు శౌనకాది మహర్షులు సూత మహర్షిని ఇట్లా అడిగారు. ఓ సూత మహర్షి, గురుగీత బహురహస్యమైనది, మిక్కిలి సారవంతమైనది కదా. నీ అనుగ్రహం వల్ల అది వినాలని ఉంది కనుక మాకు గురుగీత పూర్తిగా ఉపదేశం చేయి. సూతుడు ఇలా చెప్తున్నాడు. సూత ఉవాచ కైలాసశిఖరే రమ్యే భక్తానుగ్రహ తత్పరం ప్రణమ్య పార్వతీ భక్త శంకరం పరిపృచ్యతి. అది విని ఉత్తమ అర్హులు గల ఈ మనుష్యులకు గురుగీత ఉపదేశించే అవకాశం కలిగింది అని సంతోషించి ఆ సూత మహామునిలా అన్నాడు. మహర్షులారా, అందమైన కైలాస శిఖరం మీద భక్తులను అనుగ్రహించదలిచి ఉన్న శంకరుడు చూసి భక్తితో నమస్కరించి ఒకనాడు పార్వతీదేవి ఇలా ప్రశ్నించింది. పార్వతీవాచ నమస్తే దేవదేవేశ పరాత్పర జగద్గురో సదాశివ మహాదేవ గురుదీక్షాం ప్రయశ్యతే. జగన్మాత పార్వతీదేవి అంటుంది. ఓ దేవదేవ, ఈశ, పరాత్పర, జగద్గురు, సదాశివ, మహాదేవ, నీకు నమస్కారం. నాకు గురుదీక్షను అనుగ్రహించండి. భగవన్ సర్వధర్మజ్ఞ వ్రతానామోత్తమోత్తమం బ్రూహి మే కృపయా శంభో గురుమాహాత్మ్యమద్భుతం. ఓ భగవాన్, నీకు ధర్మాలన్నీ తెలుసు, అందరికి సుఖాన్ని ఇస్తావు నువ్వు, అందుకని నిన్ను శంభువు అంటారు. కనుక వ్రతాల్లో కల్లా ఉత్తమమైన వ్రతాన్ని నాకు ఉపదేశించు. అంతులేని కృపతో ఆశ్చర్యకరమైన గురుతత్వాన్ని బోధించు. అవతారిక. కేన మార్గేణ భో స్వామిన్ దేహి బ్రహ్మమయే భవేత్ కురు మే అనుగ్రహం దేవ నమామి చరణం తవ. స్వామి, దేహధారి అయిన మానవులు బ్రహ్మమయుడు కాగల మార్గం ఏది? దేవా, నీ పాదపద్మాలను నమస్కరిస్తాను, నన్ను అనుగ్రహించు. ఈశ్వర ఉవాచ. ఈశ్వరుడు చెప్తున్నాడు. మమ రూపాసి దేవిత్వం తద్భక్తా తత్యదాహ్యహం లోకోపకారక ప్రశ్నః కృతక్కేనోపి నోపురా. దేవి, నీవు నా స్వరూపానివి. నీ మీద ప్రేమతో నీకు ఈ విషయం చెప్తున్నాను. లోకాలను ఉపకారం చేసే ప్రశ్న వేశావు. ఇంతవరకు ఎవరూ నన్ను ఇలా ప్రశ్నించలేదు అన్నాడు శివుడు. యో గురో సశివ ప్రోక్తో యశివ సద్గురు స్మృతః వికల్పం యస్తు కుర్వీత సభవేత్ పాతకీ గురో. ఎవడు గురువో అతడే శివుడు, ఎవడు శివుడో అతడే గురువు. ఇదే వేదాల్లోనూ స్మృతుల్లోనూ పురాణాల్లోనూ చెప్పిన విషయం. ఈ సత్యాన్ని మరిచి భేదబుద్ధి పెట్టుకునేవాడు మహాపాపి అవుతాడు. ఓం నమః శివాయ. దుర్లభం త్రిషు లోకేషు త్రక్షణ ప్రదమామ్యహం గురుం బ్రహ్మ వినా నాన్యత్ సత్యం సత్యం వరాననే. పార్వతి, 3 లోకాల్లోనూ దొరకని రహస్యం చెప్తాను. గురువే పరబ్రహ్మ, అంతకన్నా వేరేది లేనే లేదు. ఇది ముమ్మాటికి సత్యము. వేదశాస్త్ర పురాణాని చేతిహాసాదికాని చ మంత్రతంత్రాది విద్యచ్చ శృతిరుచ్చాటనాదికం శైవశాస్త్రాగమానాది హన్యే చ భవనో మతాః భ్రామకా సర్వ ఏవైతే జీవినామల్పచేతసాత్. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, మంత్రతంత్ర విద్యలు, అభిచార విద్యలు, శైవాగమాలు, శక్తి ఆగమనాలు, ఇలా అనేక విధముల విద్యలన్నీ అల్పబుద్ధులైన వారిని భ్రమలో పడవేసి వాడి తత్వాన్ని అందుకోలేరన్నమాట.
యజ్ఞో వ్రతం తపోదానం జపస్తీర్థం తదైవ చ సర్వేషామేవ జంతూనాం సర్వే మార్గా ప్రతారకః. యజ్ఞాలు, వ్రతాలు, తపస్సులు, జపతపాలు, తీర్థయాత్రలు, సాధనా మార్గాలు అన్నీ గురుతత్వం మీద దృష్టి లేకపోతే ఉత్తమ మోసకారులే. అంటే గురుభక్తి లేని వారికి ఆయా సాధలు దుష్ఫలితాలే కలుగుతాయి. జపత్తపో వ్రతం తీర్థం యజ్ఞోదానం తదైవ చ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే. ఓ పార్వతి, గురుతత్వాన్ని తెలుసుకోకపోతే ఆ జపతపాలు నిరర్థకాలే అవుతాయి. ఓం నమః శివాయ. గురోరిద్యాత్మనో నాన్యత్ సత్యం సత్యం న సంశయ తల్లాభార్థం ప్రయతస్తు కర్తవ్యో హి మనుష్యుభి. జ్ఞాన స్వరూపుడైన గురువు కన్నా వేరే వస్తువు ఏదీ లేదు, అది నిజం, సందేహం లేదు. కనుక బుద్ధివంతుడైన వాడు ఈ గురుతత్వ జ్ఞానం లభించే వరకు ప్రయత్నించాలి. రూఢా విద్యా జగన్మాయ దేహాంతే దాంతరూపిణి తద్వారకః ప్రకాశస్య గురుశబ్దేన కశ్యతి. ఆ మాయయే ఈ జగత్తుగా మారింది. ఆమెయే అవిద్య, ఆమె తమో రూపిణి. ఆ అవిద్యయే ప్రతి జీవి దేహంలోనూ బలంగా నాటుకొని ఉంది. ఆ అవిద్యను పోగొట్టుకోగల వెలుతురునే గురువు అంటారు. యదంగి కమలద్వందం ద్వంద్వతాపా నివారకం తారకం భవ సింధోచ్య త్వం గురుం ప్రణమామ్యహం. ఎవరి పాదపద్మాల జంట సుఖ దుఃఖాలు, శీతోష్ణాల వంటి జంటల వల్ల కలిగే తాపాలు పోగొడుతుందో, ఆ సంసార సముద్రాన్ని దాటిస్తుందో అట్టి గురుదేవునికి నమస్కారము. దేహి బ్రహ్మ భవేత్ తస్మాత్ తద్గాని ప్రకాశయే సర్వపాప విశుద్ధాత్మ శ్రీ గురుపాద సేవనాత్. గురువు పాదాలను ఆశ్రయించి సేవించడం వల్ల వాడి పాపాలు నశించి మనసు పరిశుద్ధమవుతుంది. అప్పుడు వాడు పరబ్రహ్మ అవుతాడు. కనుక గురుపాద సేవే ఆ పరమోపాయము. గురోపాదోదకం పీత్వా ధృత్వా శిరసి పావనం సర్వతీర్థాపి గాహ్యస్య సంప్రాప్నోతి ఫలం నరః. గురువుగారి పాదోదకాన్ని త్రాగిన, శిరస్సు మీద ధరించిన, సర్వతీర్థాల్లోనూ స్నానం చేసిన ఫలం వస్తుంది. శోషణం పాప పంకస్య దీపనం జ్ఞాన తేజస గురోపాదోదకం దేవి సంసారావరణ తారకం. ఓ దేవి, గురుపాదోదకం పాపాల అనే బురదను ఎండగడుతుంది, జ్ఞానమనే వెలుగును వెలిగిస్తుంది, సంసార సముద్రాన్ని దాటిస్తుంది. అవిద్యామూలనాశాయ జన్మకర్మ నివృత్తయే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం గురుపాదోదకం పిబేత్. అవిద్య మూలమట్టంగా నశించాలన్నా, జన్మలకు కారణమైన కర్మలు తొలగిపోవాలన్నా, జ్ఞానము వైరాగ్యము సిద్ధించాలన్నా గురుపాదోదకం త్రాగాలి. గురుపాదోదకం పానం గురోరిష్టిచ్చ భోజనం గురుమూర్తే సదా ధ్యానం గురుస్తోత్రం పరోజమః. గురు పాదోదకమే నీకు పానీయం కావాలి. అది చెప్పిన మాటే అంత మాత్రమే చాలదు, మరికొంత చేయాలంటున్నారు గురువు గారు. ఉచ్చిష్ట భోజనం నీకు కావాలి అంతే. స్వదేశికచైవ నామ కీర్తనం భవేదనంత శివస్య కీర్తనం స్వదేశికచైవ రూపచింతనం భవేదనంత శివస్య చింతనం. తన గురువు నామాన్ని కీర్తించడం, అనంత రూపుడైన శివనామ కీర్తనం. తన గురు రూపాన్ని ధ్యానించడమే అనంత రూపుడైన శివుడు ధ్యానము. యత్పాదపాంసంహ కేపి సంసార వారిదే సేదుబంధాయ కల్పంతే దేశికం తముపాస్మహే. సర్వశ్రేష్ఠులైన ఎవరి పాదరేణులు కాశీని సంసార సముద్రానికి వంతెన కట్టడానికి సరిపోతాయో అట్టి గురుదేవులకు నమస్కారం. కాశీక్షేత్ర నివాసంచ జాహ్నవీ చరణోదకం గురురిశ్వేశ్వర సాక్షాత్ తారకం బ్రహ్మ నిశ్చయం. గురువు నివాస స్థలమే కాశీక్షేత్రం, వారి పాదోదకమే గంగా. సంసారాన్ని తరింపజేసే పరబ్రహ్మమైన ఆ విశ్వేశ్వరుడు సాక్షాత్ గురువే, అది నిశ్చయము. గురుపాదాంకితం యత్ర ఘయా సాదోక్షదోద్భవ తీర్థరాజ ప్రయాగోస గురుమూర్తే నమో నమః. గురు పాదముద్రికలు పడిన చోటే
విష్ణు పాదాంకితమైన గయాక్షేత్రము, తీర్థాగమైన ప్రయాగ క్షేత్రం అది. అట్టి గురువుకి నమస్కరిస్తున్నాను. గురుమూర్తే స్మరే నిత్యం గురోర్నామ సదా జపేత్, గురోరాజ్యం కుర్వీత గురోరన్యం నభావయేత్. ఎల్లప్పుడూ గురు రూపాన్నే స్మరించాలి, గురునామాన్నే జపించాలి, గురు ఆజ్ఞనే పాలించాలి, వేరే ఏది భావించరాదు. గురువక్ర స్థిత విద్య ప్రాప్యతే తత్ర సాధః, తస్మాత్వం దేశికం ధ్యాయేత్ యదాయేసి ప్రియం స్వకం. గురు నోట్లో ఉన్న విద్య ఆయన అనుగ్రహం వల్ల మనకు లభిస్తుంది. కనుక స్త్రీ తన ప్రియుని ధ్యానించినట్లుగా శిష్యుడు తాను ఏ పని చేస్తున్నా తన గురువునే ధ్యానించాలి. స్వాశ్రయం చ స్వదాజిం చ స్వకీర్తనం పుష్టివర్ధనం ఏతత్తర్వం పరిత్యజ్య గురుమేవ సమాశ్రితం. తన వర్గాన్ని, ఆశ్రయాన్ని, కీర్తిని, బలాన్ని, ఐశ్వర్యాన్ని ఇలాంటివన్నీ వదిలేసి గురువునే ఆశ్రయించాలి. అనన్యా చింతయంతో మే ధ్రువం తేషాం పరం పదం, తస్మాత్ సర్వ ప్రయత్నేన గురోరారాధన కురు. వేరే చింతన లేక గురువునే ధ్యానించే వారికి ఆ పరమపదం నిశ్చయంగా లభిస్తుంది. కనుక అన్ని విధాల గురు ఆరాధన చేయాలి. గురోముఖాచ్చ సంప్రాప్తే దేవి బ్రహ్మాత్మ సంవిధం త్రైలోక్య స్ఫుటగా వర్తో దేవఋషి పితృమానవ. నేను బ్రహ్మ అనే జ్ఞానాన్ని గురుముఖంగా పొందినవాడు దేవతలు, ఋషులు, పితృదేవతలు, మానవులు ఎవరైనా సరే ముల్లోకాలలో సాటి లేని వ్యక్తులు అవుతుంటారు. తామే గురువులు అన్నారన్నమాట. గుకారక్షాంధకారోహి రుకారస్థే ఉష్యతే అజ్ఞానం గ్రాసకం బ్రహ్మ గురురేణ సంశయం. గు అంటే చీకటి, రు అంటే వెలుతురు. అజ్ఞానాన్ని మృంగి పరబ్రహ్మం గురువే, సంశయం లేదు. అంటే గురువు అంటే చీకటిని తొలగించేటవాడు. గుకారక్షాంధకారస్తు రుకారస్తు రోక అంధకార వినానత్వా గురురిత్యాభిధీయతే. గు అంటే చీకటి, రు అంటే దాన్ని పోగొట్టేవాడు, చీకటిని పోగొడతాడు. కనుక గురువు అని పేరు వచ్చింది. గుకార స్వగుణోతీతో రూపాతీతో రుకారఘ గుణరూప భిన్నాజ్ఞత్ గురురిత్యాభిధీయతే. గు అంటే గుణాతీతుడు, రు అంటే రూపాతీతుడు, గుణము రూపము కూడా లేని పరబ్రహ్మ స్వరూపం కనుక గురువు అన్నారు. గుకారః ప్రథమో వర్ణో మాయాది గుణభాసక రుకారోస్తి పరం బ్రహ్మ మాయాభ్రాంతి విమోచక. మొదటి అక్షరమైన గుకారం మాయ వల్ల జనించే త్రిగుణాలను చెబుతుంది. రెండవది రు కారం వల్ల మాయ వల్లే కలిగే భ్రమలను పోగొట్టే పరబ్రహ్మం చెబుతుంది. ఏవం గురుపదం శ్రేష్టం దేవానామపి దుర్లభం ఆహా ఊహు గుణైశైవ గంధర్వేపి పూజితం. ధ్రువం తేషాంచ సర్వేషాం నాస్తి తత్వం గురోపరః గురోరారాధన కార్యం సజీవత్వం నివేదయేత్. అలా గురు అనే పదం చాలా శ్రేష్టమైనది, అది దేవతలకు కూడా దుర్లభము. ఆహా ఊహు అనేక దేవ గాయకులు, గంధర్వులు దీన్ని అధికంగా గౌరవిస్తుంటారు. ఆసనం శయనం వస్త్రం వాహనం భూషణాధికం సాధకేన ప్రదాతవ్యో గురు సంతోష కారణం. ఆసనాలు, మంచాలు, వస్త్రాలు, వాహనాలు, ఆభరణాలు ఇలా గురువుకు సంతోషం కలిగించే వస్తువులు ఆయనకు సమర్పించాలి. కర్మణ మనసా వాచ నిత్యమారాధ్యతేత్ గురుం దీర్ఘదండం నమస్కుర్యాత్ నిర్లజ్జో గురు సన్నిధో. గురువుకు నమస్కరించేటప్పుడు చుట్టూ ఎంతమంది ఉన్నా సరే నేను నా గురువు మాత్రమే ఉన్నాము, ఇంకెవరు లేరు అన్న భావన నేర్చుకోవాలి. నిత్యం త్రికరణ శుద్ధిగా గురువును ఆరాధించాలి. గురువు కనబడినప్పుడు సిగ్గు విడిచి సాగిలబడి దండ ప్రమాణాలు ఆచరించాలి. శరీరమర్థం ప్రాణాచ్యం సద్గురభ్యో నివేదయత్ ఆత్మానమపి దాస్యాయ వైదేహో జనకో తదా. శరీరం, ధనాన్ని, ప్రాణం కూడా గురువుకు నివేదించాలి. గురురేవ జగత్ సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురో పరతరం నాస్తి తస్మాత్వం పూజయేత్ గురు. బ్రహ్మ విష్ణు శివాత్మకమైన ఈ జగమంతా గురువే, గురువు కన్నా వేరేది ఏది లేదు, శ్రేష్టమైనది లేదు. అందువల్ల గురువును బాగా పూజించాలి.
యస్యానుగ్రహమాత్రేణ హృద్యత్పత్యేన సాక్షణ జ్ఞానంచ పరమానంద సద్గురు శివయే వహ. ఎవరు అనుగ్రహం మాత్రం చేత శిష్యుడు హృదయంలో జ్ఞానము పరమానందము తక్షణమే ఆవిర్భవిస్తాయో అట్టి గురువు శివుడే. అఖండమండలాకారం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. తత్ ప్లస్ త్వం ప్లస్ అసి, తత్వం అది నీవు అయినప్పుడు తత్వం అసి. ఈ మహావాక్యంలో తత్ అది అనే పదాన్ని అఖండమైన బ్రహ్మాండ మండలాకారం సమస్త చరాచర జీవులలో నువ్వు వ్యాపించి ఉన్న పరబ్రహ్మంగా నాకు దర్శింపచేసే గురువులకు నమస్కారం. దేహే జీవత్వమాపన్నం చైతన్యం నిష్కలం పరం త్వం పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నిర్వికల్పమైన ఈ పరచైతన్యమై ఈ దేహంలో జీవుడిగా చేరిందని త్వం అనే పదాన్ని దర్శించజేసిన శ్రీ గురువుకు నమస్కారం. అఖండం పరమార్థం సత్ ఐక్యంత్వం చత్ సదోశుభం అసినాదర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. తం తత్ అంటే నీవు అది అనబడే వస్తువులు వేరే వేరే కాదు, అవి ఒకే అఖండమైన పరమాత్మ వస్తువులని బోధిస్తున్నాయి. సర్వశ్రుతి శిరోరత్న నీరాజిత పదాంబుజం వేదాంబుజ సర్వ సూర్యాభం శ్రీగురుం శరణం వజేద్. వేదములు శిరోమణులనే నీరాజనం చేయబడిన పాదపద్మములు కలగవాడు, వేదాంతాలనే పద్మములుగా సూర్యుడి వంటి వాడున్న ఈ గురువునకు నమస్కారము. చైతన్యం శాశ్వతం శాంతం మాయాతీతం నిరంజనం నాదబిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః. చైతన్య వస్తువు, అధ్యాంతములు లేనిది, శాశ్వతమైనది, మాయాతీతము, నిరంజనము, నాదబిందువు, కళలకు అతీతమైనది అట్టి చైతన్య స్వరూపైన గురువుకు నమస్కారం. స్థావరం జంగమం చేతి యత్కించి జగతీతలే వ్యాప్తం సర్వచిత సర్వం తస్మై శ్రీ గురవే నమః. స్థావరాలు జంగమాలని జగత్తులో అన్నిటినీ ఎవని చైతన్యము వ్యాపించున్నదో అట్టి గురుదేవుకు నమస్కారం. త్వం పిత త్వం చ మే మాత త్వం బంధుంచ చైతం సంసార ప్రీతి భంగాయ తుభ్యం శ్రీ గురవే నమః. నీవు నాకు తండ్రివి, తల్లివి, చుట్టానివి, నీవే నా దేవతవు, నీవే గురుదేవా. ఈ సంసారం మీద గల ప్రీతిని పోగొట్టే శ్రీ గురువు అయిన నీకు నమస్కారము. జై జై గురుదత్త.